100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఉదయశ్రీ. థైరాయిడ్ లక్షణాలు అనేవి అందరిలో ఒకేలా ఉంటాయా? థైరాయిడ్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మనతో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ థైరాయిడ్ సిమ్టమ్స్ చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. థైరాయిడ్ ఉన్న ఇద్దరిలో కూడా సేమ్ ఉండవు అసలు సిమ్టమ్స్ అనేవి. అంటే ఎన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి, ఏంటండి ఇది? యాక్చువల్గా థైరాయిడ్ అనేది మేజర్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ, మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం కూర్చున్నాం, తింటున్నాం, శ్వాస పీల్చుకుంటున్నాము, ఫిజికల్ డెవలప్ అవుతున్నాం, మెంటల్ డెవలప్ అవుతుంది అంటే దట్ ఈస్ మేజర్ హార్మోన్. సో బటర్ఫ్లై షేప్లో ఆర్గాన్ ఉంటుంది మనకు నెక్ ముందు. సో అది మేజర్గా T3T4 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇండైరెక్ట్గా మనకు TSH అండర్ కంట్రోల్ ఉంటుంది. TSH రేజ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హైపోథైరాయిడ్, నథింగ్ బట్ ఇన్యాక్టివ్, హైపో యాక్టివ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అంటాం. కొంతమందికి TSH లో అయిపోతే T34 రేజ్ అవుతాయి, వాళ్ళకి హైపర్ యాక్టివిటీ అంటూ ఉంటాం. సో వీళ్ళకి సేమ్ హైపోకి రివర్స్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని ఫాస్ట్ మెటబాలిజం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా మన బాడీలో మెటబాలిజం ఈ థైరాయిడ్ గ్రంథి హార్మోన్ ఆధీనంలోనే ఉంటుంది. సో హైపో అంటేనేమో లో యాక్టివిటీ, హైపర్ అంటేనేమో హై యాక్టివిటీ. సో లో ఫ్రమ్ టాప్ టు బాటమ్, సో బ్రెయిన్ నుంచి లో. సో స్లో, స్లగ్గిష్, అందరు 5 నిమిషాలు యాక్టివ్గా పనిచేసే వరకు వీళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా కాదు. స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండర్స్టాండింగ్లో ప్రాబ్లం, దాన్ని రికరెక్షన్లో ప్రాబ్లం, ఎక్స్ప్రెషన్లో ప్రాబ్లం, ప్రతిదీ ఉండే ఛాన్స్ అంటే కన్ఫ్యూజన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దే విల్ ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్, మూడీ స్వింగ్స్ ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మామూలుగా హెయిర్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆకలి కూడా తక్కువనే ఉంటుంది. కొంచెం తిన్నా ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఎనర్జీ, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్యాట్. దే విల్ పుట్ ఆన్ వెయిట్. చూడడానికి హెల్దీ ఉంటారు, బట్ తినడం ఇంతే తింటారు. సో లావ్ అయితేనే ఉంటూ ఉంటారు. అండ్ హిమోగ్లోబిన్ తగ్గుతుంది, కాల్షియం తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్, కూర్చున్న దగ్గరికి వెళ్ళి కదలకపోవడం, జాయింట్ పెయిన్స్ రావడం, వాపులు రావడం అన్నీ ఉంటాయి. కొంతమందికి గ్రంథి స్వెల్లింగ్ ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. సో స్లో మెటబాలిజం కాబట్టి కాన్స్టిపేషన్ కానీ, పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్ట్లో వస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, పీరియడ్స్ తొందరగా వస్తాయి, హెవీగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సంతానలేమి సమస్య రావచ్చు. అండ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇనిషియల్గా లో బీపీ ఉంటుంది, దాని తర్వాత హై బీపీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ షోల్డర్ పెయిన్స్, మోకాలు నొప్పులు, మడమ నొప్పులు రావచ్చు. సో ఇవన్నీ గ్రాడ్యువల్గా మనకు ఉండే లెవెల్స్ని బట్టి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాల్స్ హైపోథైరాయిడ్. హైపర్ అనుకోండి, అన్ని ఫాస్ట్. ఇప్పుడు మనకు రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర కూర్చోరు వాళ్ళు, తిరుగుతూనే ఉంటారు. ట్రెమర్స్, హ్యాండ్స్ ట్రెమర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. సివియర్ హెయిర్ ఫాల్. అండ్ కోపం ఎక్కువ, ఇంపల్సివ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో కోపం ఎక్కువ అయిపోయి విసిరేయడం చేయడం అట్లాంటిది ఎక్కువగా చేస్తుంటారు. ఫుల్లీ హైపర్ యాక్టివ్ పీపుల్ ఉంటారు. అండ్ తిన్నది వంటపట్ట కూడా డయేరియా. సో మోషన్స్ వెళ్ళిపోతే లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి. సో ఇన్ కేస్ ఆఫ్ హైపర్. అండ్ న్యూరలాజికల్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి లో బీపీ కాదు, కంప్లీట్లీ హై బీపీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా వెయిట్ లాస్, బాగా ఆకలి ఎక్కువ ఉంటుంది, ఫుల్ తింటారు, బట్ వెయిట్ రిడక్షన్ అయితేనే ఉంటారు, వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటూనే ఉంటుంది. అండ్ వీళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు 2 months పీరియడ్ రావడం, స్కాంటీ బ్లీడింగ్ రావడం, అట్లా కూడా ఉండే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి హైపర్లో. సో దట్ ఈస్ ఆల్సో సడన్గా వస్తుంది, డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అధిక రక్తపోటు విత్ కార్డియాక్ ఇష్యూస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. సో మనం ఎక్కువ హైపర్ మేల్స్లో చూస్తాం, హైపో ఫీమేల్స్లో చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్న పిల్లల్లో వస్తుంది, మిడిల్ ఏజ్ గ్రూపులో వస్తుంది, ఏజ్డ్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లమ్స్ మనం గమనిస్తున్నాం. హైపర్ కానీ హైపో థైరాయిడ్కి రెండింటికి కూడా హోమియో మెడిసిన్ అనేది ఎట్లా పనిచేస్తుంది, ఎంత టైంలో తగ్గుతుంది? ఓకే, ఇప్పుడు హైపో డిజీజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆల్రెడీ మెడిసిన్స్ వాడొస్తుంటారు, కొంతమంది రీసెంట్గానే స్టార్ట్ అయిందండి. సో మేము ఇట్లా హోమియోపతితో తగ్గించుకుందని వచ్చిన కేసెస్ ఉంటాయి. కొంతమంది హెరిడిటరీ ఇస్తుంటే, కొంతమంది స్ట్రెస్ వల్ల వచ్చిన కేసెస్ ఉంటుంటాయి. సో అలాంటి కేసెస్లో మనం TSH రేంజ్ను చూస్తాం. ఇప్పుడు TSH రేంజ్ 2 single digit ఉంటుంది, డబల్ డిజిట్ ఉంటుంది, 3 digits కూడా ఉంటాయి. అట్లా కూడా వచ్చిన కేసెస్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్ సింగిల్ డిజిట్ విత్ ఇన్ మంత్స్లో మనకు తేడా, ఎవ్రీ 3 monthsలో మనకు టెస్ట్ చేస్తున్న కొద్దీ నెంబర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సిమ్టమాటిక్ రిలీఫ్. సో సిమ్టమాటిక్ డల్నెస్ కానీ, డ్రౌజినెస్ కానీ, లేజినెస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, పీరియడ్స్ కానీ నార్మల్ కరెక్షన్ అయితే సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2 digits ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ టేక్ టైం. సో కొన్ని మంత్స్ పట్టే ఛాన్స్ ఉంటాయి. మినిమం మనకు 3 to 4 ఈ రిపోర్ట్స్ కావాల్సి వస్తాయి, థైరాయిడ్ ప్రొఫైల్ రిపోర్ట్స్ కావాల్సి వస్తుంది. అప్పుడు కొద్ది రేంజ్లోకి వచ్చేసి సింగిల్ డిజిట్కి వస్తుంది. అప్పుడు నార్మల్ రేంజ్కి రావడానికి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ గ్లాండార్ యాక్షన్ మీద పనిచేస్తుంది కాబట్టి దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ నార్మల్ ప్రొడక్షన్ అవుతుంది. సో
T34 రేంజ్ మెయింటైన్ అయితే TSH నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతుంది. వేరే 3 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, సివియర్గా సిమ్టమ్స్ ఉన్నాయి, అలాంటి కేసెస్లో విల్ టేక్ సపోర్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్. సో ఆ మెడిసిన్స్ వాడిపిస్తాం, అలాంగ్ విత్ మన మెడిసిన్ యాడ్ చేస్తాం. సో ఇన్స్టాంట్గా పేషెంట్ కాన్ టాలరేట్ దోస్ లెవెల్స్ కాబట్టి సివియర్గా ఉంటుంది కాబట్టి వాడుతున్న కొద్దీ దాన్ని ట్యాంపర్ చేస్తూ ఉంటాం. సో రేంజ్లోకి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఆల్టర్నేట్ సిస్టమ్ మెడిసిన్ ఉండవు. దాని తర్వాత మన మెడికేషన్ ఉండకుండా కంప్లీట్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యూ మంత్స్లో వచ్చిన వాళ్ళకి ఫ్యూ మంత్స్ ఆర్ 1 to 1.5 years టోటల్ క్లియర్ అయిన కేసెస్ ఆఫ్ థైరాయిడ్ ఉన్నాయి, హైపోథైరాయిడ్. అండ్ 2-3 years హిస్టరీ ఉన్న వాళ్ళకి 3 years హిస్టరీలో క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. 3 digits ఉన్న వాళ్ళకి 3 to 4 years, 5 years అట్లా పట్టే కేసెస్ ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ దేర్ పెథాలజీ అండ్ ఎంత సివియర్ నుంచి ఎంత క్రానిసిటీ ఉందనేది. ఇన్ కేస్ ఆఫ్ హైపర్ ఆల్మోస్ట్ వాళ్ళు సడన్గా ఆన్సెట్ వచ్చి సడన్గా సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, ట్రెమర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంప్లీట్లీ వీ నీడ్ టు టేక్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్. తక్కువ ఉన్నా ఎంత ఉన్నవాడు తీసుకోవాల్సిందే. దానికి తోడుతో పాటు మన మెడికేషన్ యాడ్ ఆన్ చేస్తాం. దెన్ T34 TSH రేంజ్ నార్మల్గా మెయింటైన్ అవుతూ వస్తుంది. డయేరియా తగ్గిపోవడం, వెయిట్ మెయింటైన్ అవ్వడం, హెయిర్ ఫాల్ తగ్గడం, ట్రెమర్స్ తగ్గడం, బీపీ మెయింటైన్ అవ్వడం, కొలెస్ట్రాల్ నార్మల్గా అవ్వడం, డైజెషన్ ప్రాపర్గా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ తగ్గుతూ వస్తాయి, నార్మల్గా వస్తాయి, పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి. అండ్ ఫిజికల్లీ వెల్ బీయింగ్ అలాంగ్ విత్ నాన్ లివింగ్ రిపోర్ట్స్ ఆర్ వెల్ బీయింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ వీఆర్ గోయింగ్ టు ట్యాంపర్ దోస్ థింగ్స్. సో ట్యాంపరింగ్ అవుతున్న కొద్ది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరస్ హైపో ట్రీట్ చేయడం ఈజీ, హైపర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో సిగ్నలింగ్స్ ఎక్కువ ఉంటే సడన్ థ్రెటనింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సో మనకు సేఫ్ జోన్ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ ఈజీగా 1 to 1.5 years 2 years ఈజీగా పడుతుంది మినిమం. సో కరెక్షన్కి 3 to 4 years ఈజీగా మనకు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీళ్ళకి డైట్ సెపరేట్గా ఉంటుంది, వాళ్ళకి డైట్ సెపరేట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హైపో మీన్స్ లో యాక్టివ్ కాబట్టి దే నీడ్ టు అవాయిడ్ గైట్రోజెన్స్. క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, పీనట్స్ కానీ, రాడిష్ కానీ, పాలక్ కానీ కంప్లీట్గా దే నీడ్ టు అవాయిడ్. ఎందుకంటే మనం ఈవెన్ ఐడైల్ సాల్ట్ తీసుకున్నా ఈ గైడ్రోజన్స్ ఆబ్స్టకిల్ టు ఫార్మ్ T34 బైండింగ్ ని డిస్టర్బెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయాలి. వేరేస్ హైపర్ దే నీడ్ టు టేక్ దోస్ థింగ్స్. వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన వాడు తీసుకోవాల్సిందే, తీసుకుంటేనే అది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో వెరైటీ టాక్సిక్ గైటర్ అంటుంటారు. కొంతమంది ఇట్లా కళ్ళు బయటకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చి ఇక్కడ మనకి ప్రెషర్ సింటమ్స్ ఉంటూ ఉంటాయి. సో చాలా మంది అది క్యాన్సర్ ఏమో అనుకుంటారు. బట్ అన్లెస్ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాలిగ్నెంట్, మనకు టైం తీసుకుంటే సైజ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం, 2 years కానీ 3 years అట్లా మెడిసిన్స్ వాడితే నాన్ సర్జికల్టీ మల్టీనాడ్ గైటర్ ఆల్సో క్యూరబుల్. తగ్గుతూ శ్వాసలు ఏమి శ్వాస ఇబ్బంది తగ్గడం, మింగడానికి చోకింగ్ తగ్గిపోవడం, స్వెల్లింగ్ తగ్గడం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఈ ప్రోసిస్ ఎక్సాఫ్థాల్మస్ అంటాం, అది కూడా రికవర్ అయ్యే కేసెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి యాంటీ టీపీఓ ఫుల్ రేజ్ అవుతుంది. ఈవెన్ ఆల్టర్నేట్ సిస్టమ్ ఆల్సో నీకు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతాయి విత్ మెడికేషన్, బట్ నాట్ యాంటీ టీపీఓ. యాంటీ టీపీఓ రేంజ్ మెయింటైన్ కాదు, దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ హోమియోపతి. సో యాంటీ టీపీఓ రేజ్ అయింది నార్మల్గా కండిషన్ వస్తే ఇట్ వోంట్ కమ్ బ్యాక్. అందుకని వీల్ చెక్ బోత్ T34 TSH తో పాటు యాంటీ టీపీఓ చెక్ చేసి నార్మల్ ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటూ ఉంటాం, నార్మల్ రేంజ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు దే ఆర్ సేఫ్ అని చెప్పేసి పంపిస్తాం. వితౌట్ మెడికేషన్ అప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకసారి మెడిసిన్ తీసుకొని మొత్తం రికవర్ అయింది, 2-3 years అయిపోయింది, వాళ్ళకి మొత్తం తగ్గిపోయింది, ఆ తర్వాత ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ వెరీ రేర్ అన్లెస్ అంటిల్ దే విల్ బికమ్ ఏ క్రానిక్ స్మోకర్ ఆర్ డ్రింకర్, any peak stress. So it may trigger not only thyroid, any other disease may trigger. ఇప్పుడు స్మోకింగ్ యాడ్ అయ్యింది అనుకోండి క్రానికల్లీ, డ్రింకింగ్ యాడ్ అయింది అనుకోండి క్రానికల్లీ, ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డే 1లోనే చెప్తాం, సో క్లోజింగ్ టైంలో కూడా మేము చెప్తాం అది హ్యాబిట్స్ చేసుకోకండి. ప్లస్ గైట్రోజన్స్ యూ నీడ్ టు అవాయిడ్ ఫర్ లైఫ్ లాంగ్. సో గైట్రోజన్ మీన్స్ గైట్రోజన్స్ టు దేర్ బాడీ కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో కూడా క్యాబేజ్, కాలీఫ్లవర్ అట్లాంటి తినకుంటేనే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. అండ్ రెగ్యులర్ నార్మల్ వాకింగ్ దే హ్యావ్ టు మెయింటైన్. సేమ్ హైపర్లో కూడా ఇవి తినాల్సిందే అని చెప్తాం. వాళ్ళ కూడా స్మోకింగ్, డ్రింకింగ్, క్విట్ మీన్స్ క్విట్టే. ఇంకా వీళ్ళకంటే ఎక్కువ థ్రెటనింగ్ హైపర్ వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే ఇట్ వోంట్ కమ్ బ్యాక్. చిన్న పిల్లల్లో కూడా సేమ్ ఉంటుందా ఇప్పుడు? ఎస్, ట్రీట్మెంట్ పరంగా మనం ఇచ్చేది ఇంజెక్షన్ రూపంలో కాదు కదా, పిల్స్ రూపంలో ఇస్తాం. అవును, హిస్టరీ చిన్న పిల్లలు అంటే పెద్దవాళ్ళైతే పెద్దవాళ్ళ హిస్టరీ చెప్తారు. చిన్నపిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది, ఏం ఉండదు. వాళ్ళ పేరెంటల్ హిస్టరీ జెస్టేషనల్ హిస్టరీ తీసుకుంటాం. సో ఆ టైంలో వాళ్ళు ఏం స్ట్రెస్ ఫీల్ అయినారు కాబట్టి వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేరెంటల్ హిస్టరీ తీసుకుంటాం. ప్రజెంట్ ఉన్న వీళ్ళ హిస్టరీ తీసుకొని మెడికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది GCS మెథడ్లో. సో కాబట్టి అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ బెనిఫిట్స్ పిల్లలకి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హైట్ ప్రాబ్లం దానికే వస్తుంది. మైల్ స్టోన్స్ డిలే ఉంటాయి పిల్లలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి.
సో మెడిసిన్స్ వాడుతున్నామని బట్ స్టిల్ మా బాబు కూర్చోవట్లేదు, పాకట్లేదు, నిలబడట్లేదు, మెడ నిలబడట్లేదు, నడవట్లేదు, డిలేడ్గా నడుస్తున్నాడు. అందరూ పిల్లలు నార్మల్గా 1 yearలో నడవాలి, వాళ్ళు 2 years అని నడవట్లేదు, ఇంకా పాకుతూనే ఉండడం వస్తుంటాయి. వాళ్ళకి థైరాయిడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మెడిసిన్ ఆల్రెడీ వాడుతుంటారు. వాళ్ళకి హోమియోపతి యాడ్ అయిన అనుకోండి టీతింగ్ డిలే కూడా ఉంటుంది. సో మెడికేషన్ వాడితే టీతింగ్ తొందరగా రావడం, నార్మల్ టైంలో నడవడం, నెక్ హోల్డింగ్ కానీ కూర్చోవడం, పాకడం కానీ అన్నీ నార్మల్ టైంలో వస్తాయి. అండ్ హైట్ ఆల్సో గ్రోత్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంపారిజన్ విత్ సిమిలర్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ చూస్తే అంత నార్మల్నే ఉంది కానీ అనే స్టేజ్లోకి వస్తారు. సో హోమియోపతి వల్ల వచ్చే బెనిఫిట్ అదే. సో థెరనమ్ ఈజ్ ఓన్లీ గివింగ్ సబ్స్టిట్యూషన్. సో ఈ రోజు సేఫ్ ఉంచుతుంది. బట్ ఇన్ హోమియోపతి ఇట్ ఈస్ కరెక్టింగ్ యువర్ గ్లాండ్. కాబట్టి దాని వల్ల వచ్చే డ్యామేజ్ని మొత్తం మన బాడీలో కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ సేఫ్టీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.